ఏం చేస్తున్నారు ఇప్పుడే? కానా ఏంటిది ఇది? పెరుగు. ఏదో ఒకసారి కప్పు పైకి ఎత్తు. ఇదే పెరుగు ఎక్కడ లభిస్తుంది? వరంటే కప్పు అర్థమే నమస్కారం. ఈరోజు మేము భారతదేశంలోనే అత్యద్భుతమైన శిలాఖండాలలో ఒకటైనటువంటి పట్టాడికల్ సందర్శించడానికి వచ్చాము. ఈ పట్టాడికల్ నిజంగా ఒక అద్భుతమనే చెప్పాలి. ఇది కర్ణాటక రాష్ట్రంలో బాగల్కోట జిల్లాలో బాదామికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. చాళుక్య రాజుల పట్టాభిషేక కేంద్రంగా ఉన్నందున దీనికి పట్టాడికల్ అనే పేరు రావడం జరిగింది. ఈ పట్టాడికల్ 1987లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తింపు పొందింది. ఇలా గుర్తింపు పొందడం వల్ల ఆ ఫండ్స్ అన్నీ కూడా యునెస్కో నుంచి రావడం జరుగుతుంది. మెయింటెనెన్స్ చాలా నీట్గా అయితే ఉంది. ఇక్కడి దేవాలయాలు ఉత్తర భారతదేశంలోని నగారా స్టైలు మరియు దక్షిణ భారతదేశంలోని ద్రావిడ స్టైలు రెండు కలిపి ఉంటాయి. సో అందుకని పట్టాడికల్ అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ పట్టాడికల్లో మొత్తం 10 దేవాలయాలు ఉంటాయి. అందులో విరూపాక్ష టెంపుల్ అనేది చాలా ఫేమస్. ఆ తర్వాత పాపనాథ్ టెంపుల్, గంగనాథ టెంపుల్, ఆ తర్వాత మల్లికార్జున టెంపుల్, సంగమేశ్వర టెంపుల్ అనేవి ముఖ్యమైనవి. లాస్ట్ వీడియోలో మనం ఐహోలుల టెంపుల్స్ చూసాం కదా, అక్కడ పర్ఫెక్ట్గా చెక్కిన తర్వాత ఇక్కడికి వచ్చి టెంపుల్స్ని నిర్మించారు. అందుకని ఇవి ఐహోల్ కంటే అడ్వాన్స్డ్గా ఉంటాయి. ఈ టెంపుల్ గోడలపైన మహాభారతము, రామాయణం లాంటి ఎపిక్స్ యొక్క చిత్రాలని చిత్రీకరించారు. ఈ పట్టాడికల్, ఐహోలే, బాదామి, హంపి ఇవి ఎలా చేరుకోవాలి, ఎట్లా అనేది మొత్తం ఒక టూర్ ప్లాన్లో నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒక పెద్ద చెట్టు, అవతలే మలప్రభ నది, ఇటు సైడ్ టెంపుల్, మధ్యలో ఒక అందరూ కూర్చోడానికి, మీటింగ్ పెట్టుకోవడానికి మంచి ప్లేసు, చాలా బాగుంది. మనం శంకరాభరణం లాంటి సినిమాల్లో ఇలాంటి సెట్టింగ్స్ చూడొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్ వచ్చేసి పాపనాథ టెంపుల్. ఇందులో ఆర్కిటెక్చర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఫైనల్గా ఎవరికైతే చరిత్ర, శిల్పకళ ఇట్లాంటి వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ ఖచ్చితంగా పట్టాడికల్ని సందర్శించాల్సిందే. కొన్ని సినిమా షూటింగ్స్ లైక్ మగధీర లాంటి సినిమా షూటింగ్స్ కూడా ఈ పట్టాడికల్లో జరిగాయి. ఇక్కడ శిల్పులు మహాభారతం లాంటి ఎపిక్సే కాకుండా అక్కడ సమకాలీన జీవితాన్ని కూడా చిత్రీకరించారు. నెక్స్ట్ పట్టాడికల్ అయిపోయిన తర్వాత ఇక్కడ దక్షిణ కాశీ అని ఉంది. ఇది కూడా చాలా అద్భుతమైన ప్లేస్. ఇది మొత్తం అడవి లోపల ఉంటుంది. టెంపుల్ ఉంటుంది, ప్లస్ స్విమ్మింగ్ చేయడానికి కొలను కూడా ఉంటుంది. ఓవరాల్గా ఐహోలే, పట్టాడికల్, బాదామి, హంపి ఇవి 4 చూసుకునేటట్టు ప్లాన్ చేయండి. 4టికి కూడా 3 days అనేది చాలా ఎనఫ్ అవుతుంది. వీటికి సంబంధించిన టూర్ ప్లాన్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. యాక్చువల్లీ ఈ దక్షిణ కాశీ అనేది మాకు ఒరిజినల్ ప్లాన్లో లేదు,
కానీ మాకు ఆటో అతను చెప్పాడు చాలా బాగుంటుంది ప్లేస్ వెళ్ళండి అని చెప్పి. వచ్చిన తర్వాత రియల్లీ వర్తి అనమాట. పచ్చని కొండల మధ్యలో ఉంటుంది టెంపుల్. ఆ కొలను ఉంటుంది, కొంతసేపు స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. లైక్ మన తెలుగు రాష్ట్రాల్లో మహానంది ఉన్నట్లు ఉంటుంది.